బ్రదర్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రస్తుతానికి నేను ఎక్కడున్నానంటే చిత్తూరుకి 100 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నా. మధ్యలో ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఆ లొకేషన్ దగ్గర అయితే మేము వెహికల్ అయితే సైడ్కి ఆపుకొని ఇక్కడంకా లంచ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడే కూర్చొని మరి లంచ్ అయితే చేసినాం. ఇక్కడంకా బోర్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి చూపిస్తా చూడండి మీరు. ప్రస్తుతానికి మనం ఉన్న లొకేషన్ వచ్చేసి చిత్తూరుకి 100 కిలోమీటర్ దూరంలో అయితే ఉండమన్నట్టు. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట దాటింది. మాకు ఫుల్గా ఆకలేసింది. ఇక్కడైతే జొన్న చేనులో అయితే బోర్ అయితే వస్తుంది. ఇక్కడ రైస్ తినడానికి మేము వెహికల్ అయితే ఆపుకున్నాం అన్నట్టు. ఒకసారి చూడండి మీరు బోర్ ఎలా వస్తుందో. బోర్ అయితే డబుల్ ఫిల్టర్ వాటర్, న్యాచురల్ వాటర్ అన్నట్టు. మేము ఈరోజు ఇక్కడే కూర్చొని మేము లంచ్ అయితే చేసినాం అన్నట్టు. చూస్తున్నారు కదా ఇక్కడ. నాకు తెలిసి కనీసమైన ఒక 4-5 ఎకరాలు ఉంటుంది కావచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకా పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా. ఆ పెట్రోల్ బంకులో అయితే మనం పెట్రోల్ పోసుకున్నాము. పెట్రోల్ పోసుకొని ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఈ సేను ఉందన్నట్టు. ఆ సేను పక్కనే మన జొన్న సేనుకి అని చెప్పి ఇక్కడ ఇంకా వాటర్ అయితే ఇస్తుండ్రు. చికెన్ రైస్ వేప పుల్లతోటి తోమండి, పండ్లు గట్టిగా చేసుకోండి, ఓకేనా. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వేప పుల్లతోటి తోమడానికి ట్రై చేయండి. ఎందుకంటే పండ్లు గట్టిగా ఉంటాయి. చాలా ఇది న్యాచురల్ కాబట్టి, ఆయుర్వేదిక్ కాబట్టి చాలా బాగుంటుంది, ఓకేనా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కనుక చూస్తే ఒక్క వేప పుల్ల మన చిట్నెల కంటే సన్నం ఉంటుంది. ఒక్కటి 5 రూపాయలు అమ్ముతారు. 5 రూపాయలు. నేనైతే 5 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు అరకోటకి అయితే దగ్గర ఉన్నాం, అంటే రాణిపేటకి దగ్గర అయితే ఉన్నాం అన్నట్టు. ఇక్కడంకా రాణిపేటకి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఇక్కడంకా ఒక వాగు ఉంది. వాగు దగ్గర అయితే మనము లంచ్ చేయడానికి ఇక్కడంకా మొత్తం లంచ్ అయితే చేస్తున్నాం అన్నట్టు, మొత్తం ఫ్యామిలీతోటి, ఓకేనా. భోజనం చేస్తున్నావు? ఎవరిది? రాణిపేటనా? శబాష్. మొత్తం ఈడ తినాలని ఎట్లా అనిపిస్తుంది నీకు? అవునవును. ఫ్రెండ్స్, ఇక్కడంకా రాణిపేట రోడ్డుకి అయితే ఇక్కడంకా ఒక వాగు అయితే ఉంది. ఆ వాగు దగ్గర కార్లు ఆపుకున్నాము. ఇక్కడ వాతావరణం కూడా బాగుంది, చల్లగా, మోడం కూడా చల్లగా వేసుకున్నది. ఇక్కడ ఈరోజైతే లంచ్ అయితే ఇక్కడే చేయబోతున్నాం. చూడండి, ఒకసారి చూడండి. లంచ్ అయితే ఇక్కడనే చేయాలి ఈరోజు, డిన్నర్. శివాజీ పర్సు ఏం చికెన్ చేసినావు, మటన్ చేసినావు? చికెన్ చేసినావు? చాలే, మొత్తం రౌండ్ అప్ చేస్తే అయిపోయా. ఇదిగా అమ్మాయి, ఏంటి అసలు మీరు ఎక్కడ వచ్చిండ్రు? ఏంటి చెట్టుకలు తాగుతారా? చెట్టుకలు దొరకదు కదా ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి కానీ ఇంకా కళ్ళు గీకలేదు మా ఊళ్ళో. ఇదిగా అమ్మాయి, ఇక్కడ ఇది ఆంధ్ర, ఇది మీరు ఆంధ్ర మాటలు మాట్లాడాలి. మీ తెలంగాణ భాష ఇక్కడ మాట్లాడితే ఏది అన్నమా? భోజనం చేస్తామా? మనం ఖాళీగా చేతి ఊపుకుంటూ వెళ్తున్నాం కదా. మీ ఊరు విడిచిపెట్టి ఇక్కడెక్కడ వచ్చావు? తెల్ల బల్బులు. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.